హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ కోసం అంతకు ముందు రోజు ఉగాది పండుగ రోజు నేను చేసుకున్న కొన్ని పనులను మీతో షేర్ చేసుకుంటున్నాను. అవేంటో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే పండుగకు ముందు రోజు క్లీనింగ్ అన్నమాట. ఇది వచ్చి బయట ఈశాన్య మూలలో తులసి కోట పక్కన ఇందులో నీళ్లు పోసి ఫ్లవర్స్ పెడతాను. మట్టి బౌల్ అండి, చాలా బాగుంటుంది చూడడానికి. కింద స్టాండ్కి అయితే 4 వైపులా ఏనుగులు వచ్చిన మారి ఉంటుంది. అది కూడా డైలీ నీళ్ళు ఉంటుంది కాబట్టి ఉప్పు పట్టేసినట్టుంటుంది. అందుకని చెప్పి ఇలాగా రుద్ది కడిగితే అది తెల్లగా ఉండే మరకలంతా ఉప్పు మరకలంతా పోయేస్తుంది. ప్రతి వారము కూడా కడుగుతూనే ఉంటాను. ఫ్లవర్స్ అయితే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మారుస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి. ఇంటి నుంచి బయట వెళ్ళినా, బయట నుంచి ఇంట్లో వచ్చినా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముందు రోజే ఇలా క్లీన్ చేసుకుంటే పండగప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవైతే మట్టి ప్రమిదలు, వీటి మీద గ్లాస్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. దీపాలు కూడా చాలాసేపు వెలుగుతుంది. ఎంత గాలి తోలినా అస్సలు ప్రాబ్లమే ఉండదు దీపాలు వెలగడానికి. ఇంకా ఈ దీపాలు, ఈ మట్టి బౌలు కూడా ఈ సమ్మర్ స్టార్టింగ్లోనే నీళ్లు కుండ కొనేటప్పుడు అక్కడ చూసి కొనుక్కున్నాను. ఇందాక బౌల్ కడిగాం కదా, దాని కిందది స్టాండ్. ఇది కింద చూడండి 4 వైపులా ఏనుగులు ఉన్నట్టు చాలా బాగుంటుంది. ఇదైతే ముందు రోజు కడిగాను కదా, కడిగేసిన వెంటనే ఖాళీగా పెట్టడం ఎందుకని చెప్పి ముందు రోజు ఇలా లైట్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. చాలా బాగుంటుందండి. మనం బయట నుంచి ఇంట్లోపల వచ్చినా, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పైగా ఈశాన్య మూలలో ఇలా నీళ్లు పోసి అందులో ఫ్లవర్స్ వేసి పెడితే ఇంటికి కూడా చాలా మంచిది. ఇదైతే క్లీన్ చేసిన రోజు ఇలా పెట్టాను. నేను మళ్ళీ మరుసటి రోజు ఫ్లవర్స్ కూడా మార్చేశాను, పండుగ రోజు కాబట్టి. ఇంకా క్లీన్ చేసుకున్న దీపాలకు కూడా గంధంతో, కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. గంధం కూడా ముందుగానే రోజ్ వాటర్తో నానబెట్టాను. గంధం ఎప్పుడు కూడా రోజ్ వాటర్తోనే కలుపుకుంటానండి, చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా. గంధము అలాగే కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. ఈ దీపాల క్లీనింగ్ అంతా కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టానండి, నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేసి. ప్రతి వారము కూడా ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా పూజకు సంబంధించిన పనులు చేసుకోవటం నాకు చాలా హ్యాపీ అండి. మామూలుగా చేసే వర్క్ కన్నా కూడా ఈ పని అంటే చాలా ఇష్టం నాకు. చాలా ఓపికగా చేసుకుంటాను. ప్రతి వారము కూడా ప్రతిదీ కూడా ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఇంకా పండగ అంటే ఇంకొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది అంతే. కాకపోతే రెగ్యులర్గా చేసుకునే పనులే ఇవి. ఇంకా ఈ రాగి చెంబులో కూడా ఫుల్గా నీళ్లు పెట్టి పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకుంటాను. ఇందాక ఫ్లవర్స్ చూపించాను కదా, బయట తులసికోట దగ్గర పెట్టుకుంటానని, సేమ్ అలానే పూజ గదిలో ఈశాన్య మూలలో ఈ చెంబులో నీళ్లు తీసుకొని పెట్టుకుంటాను, రాగి చెంబులో. ఇది కూడా అంతే అండి, ప్రతి వారము కూడా ఫ్రెష్గా మార్చేస్తూ ఉంటాను. ఇంకా ఈ దీపాలు కూడా పూజ గదిలో పెట్టుకునేదే. నార్మల్గా రోజు కూడా పూజ గదిలో 5 దీపాలు వెలిగిస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది. పండగ అనేసే కాదండి, ప్రతి వారము కూడా నేను ఇలాగనే రెడీ చేసుకుంటాను. ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ముందు రోజు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పండుగ రోజు చాలా ఈజీగా పని అనేది చేసుకోవచ్చు. పూజ గదిని ముందు రోజే క్లీన్ చేసేసానండి నేను. ఇదైతే పండుగ రోజు ఉదయం ఇలా సింపుల్గా దీపారాధన అయితే చేసుకున్నాము. నార్మల్గా మాకు చిత్తూరులో ఒకరోజే ఉంటుందండి పండగ. నార్మల్ న్యూ ఇయర్ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. మేము ఉదయాన్నే పూజ ఇలా చేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం పండగకి. అక్కడైతే 2 days ఉంటుందండి. ఫస్ట్ రోజు అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సమాధుల దగ్గర బట్టలు పెట్టి పూజ చేస్తారు. ఆ రోజు ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. మాకు ఇక్కడ చిత్తూరు సైడ్ అయితే 1 dayనే ఉంటుంది పండగ. అక్కడైతే 1 day ఇలా పూజ చేస్తారు. మరుసటి రోజు మళ్ళీ నాన్ వెజ్ అది ఉంటుంది. అందుకని ఇంటి దగ్గర మేము సింపుల్గా ఇలా పూజ చేసుకొని ఇంకా ఊరికి వెళ్ళాము. ఇదైతే ముందు రోజే ఇంటి ముందు పెట్టుకున్న ముగ్గు. తులసికోట దగ్గర ఇలాగా
చెప్పాను కదండి, మరుసటి రోజు నేను ఫ్లవర్స్ కూడా మార్చేశాను బౌల్లో అనేసి. ఇది గడప దగ్గర ఇంకా కొత్త పండుగ, కొత్త సంవత్సరం, కొత్త వేపాకు, మామిడాకులు ఫ్రెష్గా చాలా బాగుంటాయి కదా, వాటితోటి ఇలా గుమ్మానికి పెట్టి ఫ్లవర్స్ వేశాను. ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదండి, నార్మల్ బంతి పువ్వులు. పూజ గదికి కూడా సేమ్ అలానే వేశాను. ఇంకా ఉగాది పండుగ అంటే ఉగాది పచ్చడి కంపల్సరీ ఉండాలి కదా. నేను నైవేద్యంగా కూడా ఉగాది పచ్చడి మాత్రమే చేశానండి, వేరే ఏం చేయలేదు. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అండి ఉగాది పచ్చడి అంటే. దానికోసం ముందుగా నానబెట్టిన కొత్త చింతపండు అండి ఇది. మా బావి కాడ చెట్లో కాస్తుంది. మా అమ్మ 1 ఇయర్కి సరిపడా క్లీన్ చేసి ఇస్తారు చింతపండు నాకు. అందులోంచి కొద్దిగా తీసుకొని ఇలా నానబెట్టి గుజ్జు తీసుకున్నాను. కొత్త చింతపండు రసం ఇది. మనం ఎంతైతే ఉగాది పచ్చడి చేసుకోవాలనుకుంటామో దానికి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న గుజ్జులోకి బెల్లం వేసుకుంటున్నాను. ఇలా పొడి చేసుకున్న బెల్లం 1 కప్పు దాకా వేసుకున్నానండి. మనం పచ్చడి అంతా కలిపేలోపు బెల్లం కూడా కరిగిపోతుందండి, ఎక్కువసేపు ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ఉప్పు, ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, 1 స్పూన్ దాకా వేప పువ్వు, కారానికి పచ్చిమిర్చి వాడుతున్నానండి. నేను ప్రతిసారి కూడా కారంకి పచ్చిమిర్చి వాడతాను. పచ్చిమిర్చి ప్లేస్లో కారం పొడి కానీ లేదా మిరియాల పొడి కానీ వాడుకోవచ్చు. నేనైతే ప్రతిసారి కూడా ఇలా పచ్చిమిర్చి వాడతాను. ఇంకా మామిడికాయ కూడా మరీ పెద్దదిగా కాకుండా కొంచెం చిన్నవిగా ఉండేది తీసుకోవాలి, అప్పుడే కొంచెం వగర్ అనేది ఉంటుంది. సో నార్మల్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం అరటిపండు ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి అరటిపండు ముక్కలు ఉగాది పచ్చడిలో. ప్రతిసారి కూడా ఉగాది పచ్చడి అనేది ఇలానే చేస్తానండి. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం, చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే మేము చేసుకున్న పూజ ఉగాది పండుగ రోజు. చూసారు కదండి మా ఇంటి ఉగాది. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.